హైదరాబాద్ అడిక్మెట్ డివిజన్ రామ్నగర్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రామ్నగర్ చౌరస్తాలోని మನೆమ్మ కాలనీలో నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం కూల్చివేతలు ప్రారంభించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్నగర్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి రామ్నగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సుమా, ఉదయం నుంచి ఇక్కడ హైడ్రా అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రోడ్డు కబ్జా జరిగిందని, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పాసింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో దీన్ని అంతా కూడా కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దాంతో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కళ్ళు కంపౌండ్ కానీ అదేవిధంగా ఈ రోడ్లన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు రాజు, ఆ జేసీబీ అవతల ఉండేటువంటి నిర్మాణాన్ని చూపించు. ఆ నిర్మాణం ఏదైతే కనబడుతుందో ఆ నిర్మాణం 3 ఫ్లోర్లకు సంబంధించి ఆ నిర్మాణం జేసీబీ పక్క నుంచి మనం చూస్తున్న చిన్న నిర్మాణం ఏదైతే కనబడుతుందో దాన్ని కూల్చేందుకోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ఆ 3 ఫ్లోర్లకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని అంతా కూడా కూల్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్లను కబ్జా చేసినా, అదేవిధంగా పబ్లిక్ పార్కులను కబ్జా చేసినా ఈ విధమైనటువంటి కూల్చివేతలు చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఇక్కడ హైడ్రా కమిషనర్ వచ్చి పరిశీలించి ఈ రోడ్డుకు సంబంధించి ఎక్కడెక్కడ కబ్జా అయిందన్నటువంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈరోజు ఉదయం నుంచే ఇక్కడికి వచ్చినటువంటి జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్, అదేవిధంగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నిర్మాణాన్ని చూడొచ్చు. కళ్ళు దుకాణానికి సంబంధించినటువంటి నిర్మాణం ఇదంతా, దీనంతా కూడా ఇక్కడి వరకు కూల్చివేశారు. దీన్ని బ్యాక్ వరకు అంటే రోడ్డుకు కబ్జా చేసి కట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దాన్ని అంతా కూడా కూల్చివేశారు. ఇప్పుడు పైన అక్కడ ఉండేటువంటి ఆ పైన ఉండేటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఇక్కడ వరకు జేసీబీతో చేశారు. ఇక అటు ఉండేటువంటి నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో కూల్చేందుకోసం చర్యలు తీసుకుంటున్నారు. సుమా, రాముడు, అంటే ఇప్పటి వరకు మొత్తం అక్కడ ఎన్ని నిర్మాణాలు అక్రమంగా నిర్మించారనే ఫిర్యాదులు అందాయి? అంటే ముందుగా వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగిందా? అసలు అక్కడ ఉన్న బాధితులు ఏం చెబుతున్నారు నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి? దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు రకమైన అంటే వీళ్ళకి సంబంధించి ఇటు టౌన్ ప్లానింగ్ కానీ ఇతర విభాగాల అధికారులు ఇప్పటికే వీళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్రమంగా చేసినటువంటి నిర్మాణాలుగా పేర్కొంటూ వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు, ఒక 2-3 నిర్మాణాలను ఇప్పటికీ కూల్చారు. ఇంకొక భారీ నిర్మాణం అయితే మరికొద్దిసేపట్లో కూల్చేటువంటి అవకాశం ఉంది. ఆ నిర్మాణం కూల్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇట్లా రోడ్లు కానీ అదేవిధంగా నాలాలు కానీ ఇలాంటికి సంబంధించి కూల్చివేతలు ఎప్పటికప్పుడు జరిగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం అక్కడ అంటే ఒక ఫ్లోర్ తర్వాత కొత్తగా కట్టినటువంటి నిర్మాణం, పైకి దీని పక్క నుంచి కట్టినటువంటి నిర్మాణం మనం చూడొచ్చు. ఆ నిర్మాణం మొత్తం కూడా ప్యాసేజ్ని మొత్తం బంద్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి దాదాపు 20-24 మీటర్లకు సంబంధించినటువంటి రోడ్డు ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఆ రోడ్డునంతా కూడా ఆక్రమించేసి కట్టేశారు. దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు. అక్కడ మెయిన్ రోడ్డుకి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. ఇప్పటికే వాళ్ళకి టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో వాటన్నిటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించి చిన్న చిన్న నిర్మాణాలు అయితే ఇక్కడ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఏదైతే రోడ్డుకు సంబంధించి వచ్చినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇమ్మీడియట్లీగా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదయమే జేసీబీ అదేవిధంగా ఇతర సామాగ్రితో వచ్చినటువంటి అధికారులు వీటన్నింటినీ కూల్చివేయాలని డిసైడ్ చేశారు. వాటన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అంటే మొత్తం ఇక్కడ ఉండేటువంటి సాధారణ ఇళ్ల మధ్యలో ఇదంతా కూడా రోడ్డును కబ్జా చేసి ఈ విధంగా నిర్మాణం చేశారు. కాబట్టి వీటన్నింటినీ కూల్చివేస్తామని చెప్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఆ పెద్ద భవనం కూల్చడానికి కొంత ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. దాదాపు 3 ఫ్లోర్లు ఉండేటువంటి నిర్మాణం, కాంక్రీట్ తో నిర్మించినటువంటి నిర్మాణం కాబట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న నిర్మాణాలు, ఇటుకలతో నిర్మాణం చేసి రేకుల షెడ్స్ ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ కూడా తొలగించారు. మనం చూడొచ్చు, ఉదయం ఇక్కడికి చేరుకున్నటువంటి అధికారులు ఎక్కడి వరకైతే రోడ్డుకు సంబంధించి ప్యాసేజ్కి సంబంధించినటువంటి ప్లేస్లో నిర్మాణాలు జరిగాయో వాటన్నింటినీ కూడా
కూల్చివేశారు. మనం చూస్తున్నటువంటి ఈ బ్లూ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా కళ్ళు కాంపౌండ్కు సంబంధించినటువంటి బ్లూ షీట్స్. వీటినన్నింటినీ ఉదయం నుంచే ఇక్కడికి వచ్చినటువంటి డిఆర్ఎఫ్ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులందరూ కూడా వీటన్నింటిని దగ్గరుండి కూల్చివేస్తున్నారు. ఈ స్థానికంగా ఉండేటువంటి పోలీసులు పక్కన ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి అక్రమ నిర్మాణాలకు విషయంలో ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. స్థానికులు వచ్చి కార్యాలయానికి వచ్చి వాళ్ళు తెలియజేస్తున్నారు తమ ప్రాంతంలో ఈ విధమైనటువంటి కబ్జా జరిగింది, దాంతో ఆ కబ్జానన్నింటినీ కూడా తొలగించాలని వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో వచ్చినటువంటి అధికారులు పూర్తిగా వాటన్నింటినీ ఈ నిర్మాణాలను నేలమట్టం చేయడంతో పాటు ఆ స్టీల్ రేకులు ఆ డబ్బాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరిగింది. అవి ఎందుకు కూడా పనికి రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ డెబ్రీస్ని అంతా కూడా తొలగిస్తే ఇక్కడ నుండి రామ్నగర్ మెయిన్ రోడ్డుకు ఒక ప్యాసేజ్ వస్తుంది. ఆ పద్ధతిలో ఆ ప్యాసేజ్ను క్లియర్ చేసే విధంగా దాని నిర్మాణాన్ని అంతా కూడా తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఈ పక్కన కల్ప్ కాంపౌండ్ కానీ ఈ పక్కన నిర్వహిస్తున్నటువంటి బార్ కానీ వీటికి ఏ విధమైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, అదేవిధంగా వీటి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి అంశాలపైన కూడా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి అనేక అంశాలపైన ముఖ్యంగా జిహెచ్ఎంసీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వివిధ ఇటు ట్రేడ్ లైసెన్సులు కానీ అదేవిధంగా ట్రేడ్ లైసెన్సులతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఇతర వ్యాపారాలకు సంబంధించినటువంటి లైసెన్సులు ఏమేమి ఉన్నాయనేటువంటి అన్ని అంశాలను పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఆ పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకొని ఉన్నారు. దానిలో నిబంధనలు ఉన్నా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా వాటన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి అక్కడ జరిగినటువంటి 3 ఫ్లోర్లకు సంబంధించి ఎంత మేరకు ఫిర్యాదులు వచ్చాయి, ఆ ఫిర్యాదులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వాళ్ళు పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం ఉదయం ఈ అంశం గురించి హైడ్రా అధికారులపై చర్యలు తీసుకునేటువంటి అంశానికి సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళు ఏమైనా తప్పిదాలు జరిగాయా, అధికారుల సైడ్ నుంచి ఏ విధమైనటువంటి తప్పిదాలు ఏమైనా జరిగాయా అనేటువంటి అంశాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఆ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారా, లేకపోతే వాళ్ళకు పర్మిషన్స్ ఇవ్వనప్పుడు ఏ విధమైనటువంటి ఫిర్యాదులు తీసుకున్నారు, అదేవిధంగా ఆ ఫిర్యాదుల విషయంలో ఎలాంటి ఏ విధంగా చర్యలు తీసుకున్నారంటేటువంటి అంశాలపైన కూడా ఫోకస్ చేయనున్నారు. మొత్తంగా ఇప్పుడు చూస్తే ఈ రామ్నగర్ మనెమ్మ గల్లీలో 3-4 నిర్మాణాలను అయితే కూల్చేశారు. ఇంకొక భారీ నిర్మాణాన్ని కూల్చడం కోసం హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ రాముడు.